సమ్మర్ సీజన్ అంటే సాధారణంగా స్టార్ హీరోలతో నిండిన హై ప్రొఫైల్ సినిమాలతో జామా ప్యాక్డ్ గా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా స్టార్ హీరోల సినిమాలు వేసవి పండుగ సీజన్ లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా మార్చి 28 విడుదల తేదీకి పెద్ద పోటీ ఉంది. ఎందుకంటే ఉగాది పండుగ సెలవు కారణంగా ఈ తేదీ చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ యొక్క హరిహర వీరమల్లు మరియు విజయ్ దేవరకొండ యొక్క VD12 ఈ తేదీకి లాక్ చేశారు. అయితే ఈ రెండింటిలో ఒకటే ఆ తేదీలో థియేటర్స్ లోకి రానుంది. ముందుగా మార్చి 28 తేదీన VD12 లాక్ చేసింది. కానీ తరువాత హరిహర వీరమల్లు టీం అదే తేదీని కన్ఫర్మ్ చేసింది. ఈ సందర్భంలో VD12 నిర్మాత నాగవంశీ పవన్ కళ్యాణ్తో మంచి అనుబంధం ఉన్నారు. అందువల్ల హరిహర వీరమల్లు మార్చి 28కు లాక్ చేస్తే తమ సినిమా కొత్త తేదీకి వెళ్లిపోతుందని స్పష్టత ఇచ్చారు. ఈ ప్రకారం హరిహర వీరమల్లు టీం జనవరి 1న ప్రమోషనల్ మెటీరియల్ విడుదల చేయనున్నారు. మొదటి సింగిల్ తో డెబ్యూ చేస్తూ ఇది జరిగితే సినిమా మార్చి 28న థియేటర్స్ లోకి వస్తుందనే తేలిపోతుంది. అలా అయితే విజయ్ దేవరకొండ సినిమా మే లేదా తర్వాత తేదీకి వాయిదా పడొచ్చు. ఈసారి సినిమా బలమైన కంటెంట్ తో వస్తుందనే నమ్మకంతో విజయ్ మళ్ళీ గట్టిగా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం మార్చి 28న థియేటర్ లోకి ఎవరు వస్తారు, పవన్ కళ్యాణ్ లేదా విజయ్ దేవరకొండ? ఈ ప్రశ్నకు జనవరి నాటికి ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రారంభమైనప్పుడు మరింత స్పష్టత వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.